పోరలు రిమోట్ పట్టిండ్రా అంటే టీవీలో పొద్దంతా కార్టూన్ బొమ్మలు నడవాల్సిందే. మంచిగా తెలుగులో కూడా వస్తున్నాయి ఈ నడమ. పొంటెల కమానం చూసినా ఛానల్ మార్వరు, రిమోట్ ఇడవరు. ఎంతసేపు చూసినా వాళ్ళకి బోర్ అనిపించదు. మళ్ళా మూతమంత షేప్ ఛానల్ మార్చినామంటే ఇక కింద పడి బోర్లుడే. బొమ్మలంటే గంత కాయిష్ చేస్తుంటారు. మరి చదువుల కాడ కూడా గట్లనే ఉండాలి కదా. హగో గందుకే గీ ఉపాయం చేసిండ్రు గీడ. సమానత్వమే మన శక్తి, సమానత్వమే మన భవిష్యత్తు. బొమ్మ బాట, లింగ సమానత్వమే మన అందరి మాట. అర్రే బొమ్మలు ముద్దుగా డాన్స్ చేస్తున్నాయి కదా, ఇక ఇప్పుడు చూడుండ్రి. గోలు, మీకు ఇష్టమైన పల్లి చిక్కీలు చేసిన తినడానికి రండమ్మా. హా అమ్మా, నేను వస్తున్నా. అమ్మా నే కూడా వచ్చేసా. చిక్కీ, ఇదిగో నీకు ఈ పల్లి చిక్కీలు తీసుకో. గోలు, ఇగో నీకు 4 పల్లి చిక్కీలు ఇచ్చిన తీసుకో. నాకు ఇంట్లో పనింది, మళ్ళీ వస్తాను, మీరు తింటూ ఉండండి. సరే అమ్మా. మంచిగుందిలే తోలు బొమ్మలాట. కాకుంటే ఇవి చేతి వేళ్లతోట ఆడిచ్చేటి. అమ్మ ఎప్పుడు ఇంతే, తమ్ముళ్ళని ఎక్కువగా చూస్తుంది, నన్నేమో తక్కువగా చూస్తుంది. పోయినసారి కూడా 1000 రూపాయలు పెట్టి విమానం కొనిచ్చింది. నారాయణపేట సర్కార్ బడిలా వొయ్యిలతోని కాకుండా పోరలకు గిట్ల పాఠాలు చెప్తున్నారు ఈ ఇద్దరు టీచర్లు. పద్యాలు, నాటకాలు, కథలు, బొమ్మలు ఆడించుకుంటా చెప్తుంటే ఇంట్రెస్టింగ్ వింటున్నారట. ఢిల్లీలో 2 వారాలు ట్రైనింగ్ తీసుకొని బడిలో షురూ చేసిండ్రు. ఈ టీవీ ఇవన్నీ కూడా పిల్లలని బాగా ప్రభావితం చేస్తాయి. ఇలా ప్రభావితం చేసే ఉద్దేశంలోనే మేము పప్పెట్స్ నేర్చుకొని దీని ద్వారా పిల్లలకు నేర్పిస్తే ఇంకా ఈజీగా మా బోధన అవుతుంది కదా అని చెప్పేసి ఈ పప్పెట్రీ ద్వారా డైరెక్ట్గా బుక్ పట్టుకొని కాకుండా ఆ బుక్లో ఉన్న క్యారెక్టర్స్ను మేము ఇలా బొమ్మల ద్వారా క్రియేట్ చేసి చెప్పడం ద్వారా పిల్లలు ఈజీగా గ్రాస్పింగ్ అవుతారు. ఇంకొకటి డైలీ బడికి రావడానికి చాలా సుముఖత చూపిస్తారు సార్. టీవీలో కార్టూన్ బొమ్మలు వస్తే పిల్లలు అట్లనే చూస్తుంటారు. అవి చెప్పే ముచ్చట్లు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. సేమ్ ఇది కూడా గట్లనే అన్నట్టు. ఈ బొమ్మల ద్వారా ఏదైనా చదవడం కన్నా చూసి తొందరగా నేర్చుకోవచ్చు. లింగ వివక్షత గురించి మాకు మేడం వాళ్ళు చాలా బాగా చెప్పారు. టెక్స్ట్ బుక్లో కన్నా ఎక్కువగా నాలెడ్జి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. దీని వలన సమాజంలో ఎలా ఉండాలో నాకు అర్థమయ్యింది. ఓ దిక్కు ఏఐ పాఠాలు, ఇంకో దిక్కు తోలు బొమ్మల పాఠాలు. అంటే టెక్నాలజీ వాడుతున్నారు, వెనకటి పద్ధతులు యాడ్ చేస్తున్నారు. క్లాస్ రూమ్లా 4 గోడల నడుమ కూసబెట్టి పొద్దంతా బట్టి పట్టియకుండా చదువులు చెప్పే తరీకా మారుతుందన్నట్టు చిన్నగా.